జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మేము రోజు పూజలు చేస్తుంటాం, ధ్యానం చేస్తుంటాం, ఏదో ఒక కార్యక్రమాల్లో గుడిలకు వెళ్తాం. అక్కడ ఏకాగ్రత, అక్కడ మా మనస్సు కాన్సన్ట్రేషన్గా ఉండటం, మా మనస్సు ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండటం, ఇది అలవాటు చేసుకోవాలి. మనసు ఒక్కంగా పూజ చేస్తున్నాము, మనసు ఎక్కడెక్కడో ఆఫీస్లోనో, ఎక్కడో షాప్లోనో, దుకాణంలోనో, ఇక్కడ చేన్లనో ఎక్కడెక్కడో పోతుంటది. పూజ చేసేటప్పుడు అరుస్తుంటాం, అది లేదు ఇది లేదు, ఎక్కడున్నారో అది ఇది అనేది, ఇంట్లో అల్లరి చేస్తుంటాం. ఇవన్నీ భగవంతునికి అవసరం లేదు. భగవంతుడు అంటాడు, నీవు ధార్మికంగా ఉండు, భక్తి చేయి, ఏకాగ్రతగా ఉండు. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడు మీ పూజ విధానము విరుద్ధంగా ఉంటే, మీ పూజ విధానం తప్పు ఉంటే, ధర్మంకి విరుద్ధంగా ఉంటే ఆయన దాన్ని కూడా క్షమిస్తాడు. శబరి ఎంగిలి రేగుపండ్లను రామునికి ఇచ్చింది. ఎంగిలి ఏ రాదు, ఒక్కరు తిన్న ఎంగిలి ధర్మ విరుద్ధం అయినా కూడా దాని వెనక ఉన్న భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నందుకు రాముడు ఎంగిలి కూడా తిన్నాడు. బేడర్ కన్నప్ప శివలింగం మీద కాలు పెట్టాడు. కాలు పెట్టడం ధర్మంకు విరోధం, కాలు పెట్టరాదు శివలింగం మీద. అక్కడ విరోధం ఉన్నా కూడా ఆయన భక్తి, ఆయన భావము, ఏకాగ్రత ఎంత గొప్పదంటే శివుడు కూడా వచ్చి ఆలింగన చేసుకున్నాడు. కథలు మేము వింటాం. అంటే మేము చేసే పూజా విధానంలో చాలా మడి ఆచారాలు, అవి ఇవి, లక్ష బిల్వార్చన, కోటి పుష్పార్చన, క్షీరాభిషేక, బ్యాండు, భజంత్రి అందరూ చూడాలి. అయ్యప్ప స్వామి పూజలు, ఆ స్వామి పూజలు, శివరాత్రి పూజలు, ఏదో కృష్ణుని పూజలు, పెద్ద డాబ్ డూబ్ డాబ్ అని ఇవన్నీ అవసరం లేదు. దాని వెనుక ఉన్న భక్తి ఉంటే చాలు. దుర్యోధనుడు పెద్ద భక్తుడు, తల్లి భక్తుడే. భోజనం పిలిస్తే కృష్ణుడు పోలే, దుర్మార్గుడు ఉండడు. నీ ఇంట్లో నేను తింటలేనా అని శూద్ర జాతీయ విదురని ఇంట్లో తినడు, దాసీపుత్రుడు. అంటే భక్తి భావంకి, ఏకాగ్రతకి మెచ్చుతాడే కానీ భగవంతుడు వేరే ఆడంబరాలకి మెచ్చడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఇంతే చాలు, నాకు ఇంకేం వద్దు నాయన. ఎందుకు ఇవన్నీ ఆడంబరాలు, ఎందుకు ఇన్ని ఫోటోలు, ఎన్ని దిగి వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టడం, అవి ఏవి పనికిరావు. కాబట్టి ఈ దానికి సంబంధించిన ఒక చిన్న 2 కథలు చూద్దాం. అక్బర్ రాజా ఒక రోజు యమునా నది తటాకంలో సాయంత్రం పూట నమాజ్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అల్లం గురించి. ఒక యువతి ఉరుక్కుంటూ వచ్చింది, గజ్జెలు కాళ్ళలో, ఆ గజ్జ సప్పుడు వచ్చింది అక్బర్కి. ఆయన నమాజ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ గిల్ 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 అని గజ్జ సప్పుడు, ఆమె ఉరుకుతూ పోతుండదు. లేచిండు కోపం కలిగి, బత్తమీజ్, తెలియదా, నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, భగవంతుని గురించి ప్రార్థన చేస్తుంటే, అల్లాని గురించి ప్రార్థన చేస్తుంటే నీ గజ్జ సప్పుడు నుంచి నన్ను డిస్టర్బ్ చేసినావు, తెలివి ఉందా లేదా అని సైనికులు పట్టుకున్నారు. ఆమెను తిడుతున్నాడు. అప్పుడు ఆమె, క్షమించాలి మహారాజా, తప్పైంది, నేను క్షమా అడుగుతున్నా. ఒక మాట మీకు అడగొచ్చా? అడుగు. నా ప్రేమికుడు అక్కడ ఉన్నాడని నేను యువతి ప్రేమంతో ఉరికిపోతున్నా. ఈ నశ్వర శరీరం, ఆయన ఒక ప్రేమికుడు, నాకు ఆయన మీద అంత భక్తి, ఆయన మీద శ్రద్ధ, ఆయన మీద ఏకాగ్రత. ఉరుకుడు ఎక్కడ పక్కన ఏముంది, ఎక్కడుంది, రాయి ఉందా, తెగ్గుందా, నాకు ఏం కనిపించడం లేదు, ఒకటే ప్రేమికుడు కనిపిస్తున్నాడు, నేను ఉరుకుతున్నా. మీరు ఆ మహాపరమాత్మని, అల్లాని జ్ఞాపకం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మీకు నా గెజ్జ సప్పుడులు ఎట్లా వినిపించినవి? ఎందుకు ఏకాగ్రత లేదు? మా గెజ్జంకి మీ సప్పుడుకి ఎందుకు మీకు విచలితులైనరు? ఆశ్చర్యం అక్బర్కి. అమ్మా తల్లి, తప్పైంది, నీ మాట కరెక్ట్ ఉంది. నీవు ఆ ప్రేమికుని కొరకు ఏకాగ్రతతో, ఒకటే భక్తితో ఉరుకుతున్నావు. నేను ఆ ప్రార్థన చేసేటప్పుడు నీ గెజ్జ సప్పుడు నేను విని డిస్టర్బ్ అయినాను కదా, నా దాంట్లో ఏకాగ్రత ఇంకా రాలేదు అనే మాటలు ఆయన చెప్పిందంట. చూడండి, ఏకాగ్రత గురించి ఎంత గొప్పగా మేము ఆలోచించాలి. మేము ధ్యానం కూర్చున్నప్పుడు, మేము పూజ కూర్చున్నప్పుడు పక్కన ఏం నడుస్తుందో, ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏమో వంట పాలు పొంగిపోతున్నావు, అదంతే అక్కడ అవసరమే లేదు. మేము ఏకాగ్రతగా కొంత నిమిషాలు, 2 నిమిషాలు అయినా మేము మెడిటేషన్ కాదు, ప్రార్థనతో ఉండాలి. పూజ అంటే కేవలం డాంబికత కాదు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను పూజ చేయాలి. తల్లిదండ్రులే దేవుడు. నువ్వు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి నువ్వు కాశీకి పోయినా, మథురాకి పోయినా, ఢిల్లీకి పోయినా, తిరుపతికి పోయినా ఏమీ సంబంధం లేదు. అన్యాయం నుంచి పైసలు గడిచి తిరుపతి వెంకటరమణకి మీ కిరీటం, వజ్రం కిరీటం చేసినా ఆయన ఒప్పుకోడు. ధర్మము భక్తి వెనుక ఉండాలి. భక్తి వెనుక ధర్మం ఉంటే, కర్తవ్యం చేస్తూ ఉంటే, తల్లిదండ్రులు సేవ చేస్తుంటే మాత్రం భగవంతుడు మెచ్చుకుంటాడు. ఆడంబర పూజలు, బ్యాండు, భజంత్రి, ఫేస్బుక్లో హో హా హో, పెద్ద అయ్యవాళ్ళని పిలవడం, భోజనం పెట్టడం, అన్నదానం, ఇవన్నీ భగవంతునికి అవసరం లేదు. కాబట్టి మేము దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. ఇదే ప్రకారంగా ఇంకొక చిన్న కథ వస్తుంది. వాచస్పతి మిశ్రా అని ఒక పెద్ద ఋషి అయిపోయాడు. 24 గంటలు రాయడము చదవడం అంతే పని ఆయనది. బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తున్నాడు. ఆయన చదువు పగలంతా, రాత్రంతా దీపం అంటించుకొని చదివింది రాసుకోవడం.
ఒకసారి దీపం పెట్టిండు, ఇది చేస్తుంటే గాలికి దీపం ఆరిపోయింది. భార్య వచ్చి దీపం అంటించింది, దీపం వెలిగించింది. ఆయన అడుగుతాడు, ఎవరు నువ్వు? ఆమె అంటది నవ్వుతూ, మీ భార్యనండి. నా భార్య? నాకు పెండ్లి అయిందా? అయ్యో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? మీ పెండ్లి అయింది కదా. ఎప్పుడైంది పెండ్లి? 25 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎక్కడ నువ్వు 25 సంవత్సరాల నుంచి? నువ్వు రోజు ఇక్కడే ఉంటున్నా, మీకు భోజనం పెడుతున్నా, స్నానంకి నీళ్ళు పెడుతున్నా, దీపం అంటించిస్తున్నా, మీ గ్రంథాల కొరకు ఇచ్చేస్తున్నా. మీ ఏకాగ్రత పుస్తకం రాయడం చదవడంలో ఉన్నారు. మీరు నన్ను చూడలేదు, నేను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, ఇక్కడే మీ కాళ్ళకాడ పండుకుంటా. ఆయన కంట్లో నీళ్ళు వచ్చింది. ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం చేశాను నేను, ఇంత ఏకాగ్రత, ఇంత దీంట్లో నేను మగ్నమే ఉండి భార్యని ఇచ్చేశాను అని. ఆమె పేరు భామతి. నేను రాసిన గ్రంథాలకన్నీ భామతి అని పేరు పెట్టేస్తా, ఇదే ఒక ప్రాయశ్చిత్తమని ఆ గ్రంథాలకి భామతి అని పెట్టిండు. చూడండి ఎంత బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిండో, దానికంత భామతి అని పెట్టిండు పేరు. అంత ఏకాగ్రతగా ఉండేవాడు. ఆ ఏకాగ్రత అనేది పూజలో, ఏకాగ్రత అనేది మేము కార్యక్రమంలో వివేకానందులు అదే చెప్పేవాడు. మీరు ఏం చేస్తారో అక్కడే ఉండండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఏకాగ్రత చేయండి, వేరే దగ్గర పోదండి. ఇక్కడ ఉన్నారు మనసు బొంబాయిలోనో, కలకత్తాలోనో, ఢిల్లీలోనో, చాలులోనో, దుకాణంలోనో, అక్కడ ఉండొద్దు. ఎక్కడ ఉంటే అక్కడే ఏకాగ్రత పెట్టండి. అదే ఏకాగ్రత చాలా అవసరము. మన పిల్లలకి ఇలాంటి యూత్స్కి కథలు చెప్పాలి, చిన్న చిన్న కథలు ఏకాగ్రత గురించి, భగవంతుని భక్తి గురించి. భక్తి వెనుక ధర్మం ఉండాలి, భక్తి వెనుక భావం ఉండాలి, భక్తి ఏకాగ్రతతో ఉండాలి. తల్లిదండ్రుల సేవ మన కర్తవ్యం, అదే భక్తి, అదే పూజ. మేము ఏం కర్తవ్యం చేస్తామో మా కర్తవ్యం విముఖం కావద్దు, ప్రామాణికంగా ఉండు, నైతికంగా ఉండు. ఇవన్నీ భక్తి కింద భగవంతుడు మెచ్చుకుంటాడు, లేకుంటే భగవంతుడు మెచ్చుకోడు. కాబట్టి భగవంతునికి అవసరం ఉన్నది ఇది, కాన్సన్ట్రేషన్ మరియు ప్రామాణికత, నైతికత. ఇది మనస్సు విచిత్రమవుతుంది, మనస్సు కంట్రోల్ కాదు, ఏం చేయాలి? ఈ దానికి వైరాగ్యం అవసరము, ఈ దానికి కఠిన పరిశ్రమ అవసరము, ఇలాంటి సతత ప్రయత్నం అవసరమని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు అడిగిన ప్రశ్న అదే, ఎట్లా ఏకాగ్రత చేయాలి? నువ్వేం చెప్తావు అది చేయొచ్చు, మా మనసు మా కంట్రోల్ లేకుంటుంది, గాలికి పెట్టిన దీపం ఉన్నట్లు ఉంది, ఇక్కడికి పోతుంది ఇక్కడ పోతుంది, ఎట్లా చేయాలి అంటే తమ సాధన చెయ్యి, త్యాగం చెయ్యి, వైరాగ్యం నుంచి ఉండు, ఈ ప్రపంచం నశ్వరమనే భావం తెలుసుకో, అప్పుడే నీ మనసు ఏకాగ్రత వస్తుందని పరమాత్ముడు చెప్పింది. దాని గురించి మేమంతా ఆలోచిద్దాం, ప్రయత్నిద్దాం, పిల్లలకి చెప్దాం. భారత్ మాతకి అందరికీ నమస్కారం.